Audio Jungle. Best time, like shooting wise, was only Namlapuram. ముందేమో రమ్మంటే నేను రాననేది లేదు అంటే so many days in one place, it's a little difficult. Kani, I think because of the family like environment, it was very nice, and at the end actually all of us got very emotional. We didn't want to just leave the set. It was a very nice experience. సో ఇందాక సినిమా చూసిన తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయావు రాసి. సినిమా చూసాక ఏడుస్తూనే ఉందండి. సినిమా అయిపోయింది, వచ్చిన బయటికి ఏడుస్తూనే ఉంది. I actually touched Satish Garu's feet. I don't think I've done this with any other director. ఎందుకంటే కథ విన్నప్పుడు కూడా నాకు చాలా చాలా నచ్చింది కథ. But as Dilraju Garu said, it's different when it's projected on screen. Kani, I think after listening to the story, I think this is massive. This film is going to touch everyone's hearts, and as I said, from a small child to the elderly people, everybody's going to love it. And I'm so glad that I'm part of this, so proud that I'm part of this film. అండ్ అన్నిటికంటే నాకు బాగా నచ్చింది, మళ్ళీ చెప్తాను, కథ విన్న తర్వాత రెమ్యునరేషన్ ఫైనల్ చేయలేదు సార్. నెక్స్ట్ ఫిల్మ్ మేనేజర్ని ఆఫీస్లో కూర్చోబెట్టి అగ్రిమెంట్ అయ్యే వరకు లేదు నేను ఆ సినిమా చేయాలి. అరే మరి ఇంత బాగా నచ్చినప్పుడు రెమ్యునరేషన్ తగ్గించండి సార్. బాగోదు సార్, పక్క సినిమాలు అరే నచ్చింది కదా తగ్గించి చేయండి అంటే లేదు సార్. రాసి ఫోన్ చేసి నేను ఈ సినిమా చెయ్యాలి, అంతే నేను ఈ సినిమా చెయ్యాలి అంటే ప్యాషన్. ఒక కథ నచ్చిన తర్వాత ఆ సినిమాని వదిలిపెట్టకుండా నీ మేనేజర్లు మాకు టార్చర్ చూపించారు అగ్రిమెంట్ చేసే వరకు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఈరోజు మూవీ చూసి నువ్వు అంత ఎమోషనల్ అయ్యావంటేనే ఇట్స్ అల్టిమేట్ ఈస్ ఎ గుడ్ జర్నీ. సో అందరు మాట్లాడుతూ కూడా నీ గురించి చెప్తున్నారు, నీ డెడికేషన్ అబౌట్ వర్క్ అండ్ నీ పర్ఫార్మెన్స్ ఇట్స్ ఎ గ్రోయింగ్. సో తొలి ప్రేమ తర్వాత ఈ సినిమా అంటే సుప్రీం చేసావు, ఏదో అంటే పక్క మా సినిమాలో కావాల్సినట్టు అంటే యు ఆర్ గ్రోయింగ్. సో తొలి ప్రేమకు మళ్ళీ ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ సైడ్ గుడ్ వన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.